హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతాయి. మన ఛానల్లో కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, సో నెక్స్ట్ మంత్ మనకు జనరల్ స్టడీస్, అదేవిధంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాను. సో ఇవన్నీ మీరు జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఈ ఫ్రీ క్లాసెస్, ఈ ఫ్రీ టెస్ట్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్అకాడమీలో బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆఫర్స్ ఇస్తారు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్, వివిధ సబ్జెక్టులపైన ఈ సెషన్స్ కండక్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మీకు ఫండమెంటల్ సబ్జెక్ట్ పైన ఫండమెంటల్ కోర్సెస్కి సంబంధించి కూడా వీళ్ళు స్పెషల్ సెషన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వెబినార్స్ కండక్ట్ చేసి రాబోయేటువంటి నోటిఫికేషన్స్ పైన మీకున్న డౌట్స్ను క్లారిఫై చేస్తారు. ప్రతి వీక్లో ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫ్రీగా మీకు సబ్స్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దానిలో మీకు 1st నుంచి 4th ర్యాంక్ వచ్చినట్లయితే 3 నుంచి 6 months వరకు మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా అనేక కోర్సెస్ అనేది మీకు అన్అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. సో జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వీడియోస్ను ఓపెన్ చేసేటప్పుడు మీకు కోడ్ అడుగుతుంది. అక్కడ SIT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు వాటిని అన్లాక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1కు అకాడమీ పుస్తకాలంటూ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అకాడమీ పుస్తకాలకు సంబంధించి ఎప్పుడు మార్కెట్లో అన్ని అందుబాటులో ఉంటాయని చెప్పేసి. దానికి సంబంధించి ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 2 వారాల్లో స్టడీ మెటీరియల్ సిద్ధం, అన్ని ఉద్యోగ పరీక్షలకు దశల వారీగా పుస్తకాలు పేపర్ కొరత, ధర పెరగడంతో కొంత ఆలస్యం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2 వారాల్లో గ్రూప్ 1 స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ కొనసాగుతుండడంతో పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం కొంత ఆలస్యం అవుతుందని వెల్లడించారు. పేపర్ ధర కావచ్చు, సో గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 50% అనేది ఈ పేపర్ కాస్ట్ అనేది పెరిగింది. సో దీంతో స్టడీ మెటీరియల్కు కావాల్సినటువంటి పేపర్ కొనుగోలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. సో పేపర్ ధరలు పెరగడం వల్ల అకాడమీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉండే ధరలతోటి స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పేసి అకాడమీ అధికారులు చెప్తున్నారు. గ్రూప్ 1కు కావాల్సినటువంటి ఏదైతే తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి గ్రూప్ 1 సిలబస్లో పొందుపరిచినటువంటి అంశాలపై దశల వారీగా పుస్తకాలను ముద్రించేందుకు తెలుగు అకాడమీ అయితే కసరత్తు చేస్తుంది. సో వితిన్ 2 weeksలో దీనికి సంబంధించినటువంటి బుక్స్ అందుబాటులో ఉంటాయంట. సో మార్కెట్లోకి రాగానే కావాల్సిన అభ్యర్థులు అయితే వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ బోత్ మీడియా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో 2 లాంగ్వేజెస్లో కూడా బుక్స్ ముద్రణ చేస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా SI కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి కోర్సెస్ అనేటువంటి మన ఛానల్ యొక్క యాప్లో వీడియో క్లాస్ అయితే ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్కే మనకు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ చెప్పి అందించడం జరుగుతుంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో డెమో సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు డెమో సెషన్స్ వినండి, నచ్చితేనే వీటికి సంబంధించి మీరు పర్చేస్ చేయండి. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించి 500 రూపీస్ ఉంది, గ్రూప్ 4కి సంబంధించి 500 రూపీస్ ఉంది. అదే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా మీకు 2021కి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ అండ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ PDFs కూడా మన యాప్లో అందుబాటులోనే. ముందు వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. సో కంపల్సరీ SI ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే గ్రూప్ 1 రిజర్వేషన్పై అబద్ధపు ప్రచారం అంటూ మనం చూడవచ్చు. రోస్టర్పై అవగాహన లేకుండా తప్పుడు వ్యాఖ్యలు, నిబంధనల ప్రకారమే పోస్టుల కేటాయింపు అంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే TSPSC జారీ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్పై సోషల్ మీడియాలో సహా కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. పోస్టుల విభజనపై కొంతమంది అబద్ధాలు వల్ల వేస్తున్నారు. రోస్టర్ విధానంపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారంతో ఉద్యోగార్థులను గందరగోళంలోకి నెడుతున్నారు. కోర్టు కేసులతో కాలయాపన చేసేందుకు ఇలా చేస్తున్నారని, వీడియోలు పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదంతా ఉత్తేదని అధికారులు చెప్తున్నారు. సో ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ఉన్నటువంటి రోస్టర్ విధానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు 1 నుంచి 100 పోస్టుల భర్తీకి మనకు అనుసరించేటువంటి ఏదైతే రోస్టర్ విధానానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇట్లా ఇక్కడ 100 పోస్టుల భర్తీకి అమలయ్యేటువంటి రోస్టర్ విధానం, జనరల్, మహిళ మొత్తం పోస్టులు ఏ విధంగా ఉంటాయని ఇచ్చారు. సో వాటిని ఎట్లా
తీసుకుంటారు. ఎక్కడైతే మనకు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల వారిగా రోస్టర్ అనుసరిస్తారు. శాఖల వారిగా రోస్టర్ అనేది ఎక్కడ ఆగిపోతే నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆ తదుపరి పోస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు వీటికి సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1వ పోస్టు ఓసీ మహిళ, 2వ పోస్టు ఎస్సీ మహిళ, 3వ పోస్టు ఓసీ, మళ్ళీ 4వ పోస్టు మహిళ. సో ఇట్లా ఫస్ట్ 15 నుంచి 20 పోస్టులు మనకు మహిళలకు ఎక్కువ కనబడుతున్నాయి, తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ కనబడుతున్నాయి. సో అందుకని ఈ రిక్రూట్మెంట్ వరకు మనకి ఎక్కువగా ఈ కోటాలో మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి దానిలో గ్రూప్ 1లో వీళ్ళకి ఎక్కువగా పోస్టులు వచ్చినట్లయితే కనబడుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రోస్టర్ విధానమే, దీనిలో ఎటువంటి అవకతవకలు జరగలేదంటూ మనకి ఇక్కడ TSPSC కావచ్చు, దానికి సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే మనకు రోస్టర్ పైన ఈరోజు చాలా న్యూస్ పేపర్లు దీనిపైన మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అభ్యర్థులు అర్థం చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఎంచుకున్నటువంటి భాషలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఒకే పేపర్లో 2 భాషల్లో రాస్తే అనర్హత వేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 1 మెయిన్స్ సమాధానాలు సగం ఒక భాషలో, మరొక సగం ఇంకొక భాషలో కనుక రాసినట్లయితే మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకోరని చెప్పేసి మెయిన్స్ అభ్యర్థులు భాష ఎంచుకునేటప్పుడే ఆ భాషలోనే సమాధానం రాయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీకు ప్రిలిమ్స్ అంటే 2 లాంగ్వేజెస్లో వస్తుంది. అక్కడ మనం జస్ట్ ఇది ఆప్షనల్ మెథడ్, మనకు జస్ట్ ఇది డిస్క్రిప్టివ్ కాకుండా ఆప్షన్ మనకి ఏదైతే ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది కనుక అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక మెయిన్స్లో మీరు ఏదైతే సబ్జెక్ట్ ఎన్నుకుంటారో అది అంటే మీన్స్ ఏ లాంగ్వేజ్ ఎన్నుకుంటారో తెలుగు, ఇంగ్లీషా, సో అదే లాంగ్వేజ్లో మీరు మెయిన్స్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ మెథడ్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ మనకు ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. 17,291 పోలీస్ జాబ్స్కు సెలక్షన్ ప్రాసెస్ ఒకటే అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ ఉద్యోగాలకు TSLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో మనకు కానిస్టేబుల్లో 16,027 కావచ్చు, ఎస్ఐలు 587, దాంతోపాటుగా మనకు రీసెంట్గా 677 ఎక్సైజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం అన్ని కలుపుకొని 17,271 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. అయితే వీటికి దాదాపుగా సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఈవెంట్స్, సిలబస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి పక్కా ప్లాన్తో కనుక ప్రిపేర్ అయినట్లయితే అభ్యర్థులు జాబ్ సాధించవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వ్యూహాలు తెలుసుకుందాం అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు సగం మార్కులు మ్యాథ్సే, ముఖ్యంగా మీరు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చినట్లయితే మంచి సక్సెస్ సాధించవచ్చు. దాని తర్వాత తెలంగాణ అంశాలపైన మీరు పట్టు సాధించినట్లయితే ఎక్కువగా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే హైయెస్ట్గా ఉన్నటువంటి వెయిటేజ్ ఉన్న వాటిని మీరు అట్లా మీరు సెలెక్ట్ చేసుకొని చదవండి. ప్రీవియస్ పేపర్లో ఒకసారి చూడండి పేపర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను. ప్రీవియస్లో 2016, 2018 కానిస్టేబుల్ పేపర్లో ఎట్లా వచ్చిందని చెప్పేసి ఆ వీడియోస్ మన దాంట్లో ఉంటాయి, చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చూడండి, చాలా మంచిగా ఇచ్చారు. ఎట్లా చదవాలి, ఆర్థమెటిక్ రీజనింగ్, మిగతా సబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఎట్లా చదవాలనేటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. పోలీస్ స్కూళ్ళకు 3 టెక్నిక్లు అంటూ పర్ఫెక్ట్ నాలెడ్జ్ స్మార్ట్ అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. రావడం లేదు, అర్థం కావడం లేదు అనేటువంటి భావన దరిచేరనియవద్దు. ఫండమెంటల్ బేసిక్స్ పైన దృష్టి సాధించాలి. 24 గంటలు పుస్తకంతో కుస్తీ అవసరం లేదు, కొద్ది గంటలైనా కూడా శ్రద్ధతో చదవాలి. మహిళలకు గట్టిగా నిర్ణయం తీసుకుంటే లక్ష్యం సులభం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక IAS అధికారు తన యొక్క సూచనల సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చదవాలి రాబోయేటువంటి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి. సో వాటికి సంబంధించి ముఖ్యంగా పాజిటివ్ దృక్పథంతో మీరు ప్రిపరేషన్ కావాలి. ఒకేసారి 800 మీటర్లకు వెళ్ళొద్దు. దానికి సంబంధించి ఒక దశల వారీగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్థమెటిక్ రీజనింగ్కు సంబంధించి కొంచెం ఎక్కువగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ కావాలంటూ మంచి సలహాలు, సూచనలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో మీకు మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ 10 భాషల్లో టెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మ్యాథ్స్, సైన్స్కు 1,49,000 మంది అప్లై చేశారు. సోషల్ స్టడీస్కు 1,28,000 దరఖాస్తులు. పేపర్ 2 కోసం 2,77,000 అప్లికేషన్స్ అంటూ చూడవచ్చు. సో మనకు 2017, 2022లో వచ్చినటువంటి అప్లికేషన్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే సో మనకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈసారి భారీ అప్లికేషన్ రావడంతో సో పేపర్ 1, పేపర్ 2 దరఖాస్తుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది మనకు. సో ఈ నేపథ్యంలో పలు భాషల్లో పరీక్షలు అయితే నిర్వహించున్నారు. దానిలో ముఖ్యంగా మనకు 10 భాషల్లో ఈ టెట్ అయితే ఉండబోతుంది. సో అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీషు అండ్ ఇంకా సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ ఇట్లా బై లాంగ్వేజ్లో ఉంటుంది. పేపర్ మీకు నచ్చినటువంటి లాంగ్వేజెస్లో ఈ టెట్ రాసుకునే విధంగా అయితే ఉంటుందంటే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటాలో ఒకే పోస్టు అండ్ కొత్త రోస్టర్ ప్రకారమే కరెక్టే స్పష్టం చేసిన TSPSC. మనం స్టార్టింగ్ చూసాం కదా. సో ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ రోస్టర్ విధానం గురించి అయితే న్యూస్ వచ్చింది. దానికి మేము 100% రోస్టర్ విధానం ఫాలో అయ్యామని చెప్పేసి TSPSC క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో పొరుగు సేవలకు వెయిటేజ్ అంటే ఇక్కడ చూడవచ్చు. వైద్యులు సహా అందరికీ 30%. భర్తీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి దసరం 10 రోజుల్లో ఉత్తర్వులు. 50,000 మంది సిబ్బందికి ప్రయోజనం పొందే అవకాశం అంటూ సో మనకు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో 12,000
పోస్టులకు భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నియామకాలకు అనుసరించవలసినటువంటి విధి విధానాలపై ఆరోగ్య శాఖ అయితే కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా వెయిటేజ్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు కేవలం ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే నియామకాల్లో వెయిటేజ్ ఇస్తుండగా కొత్తగా చేపట్టినటువంటి వాటిలో 50,000 మందికి ఇట్లా చేయడం వల్ల కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు ఇచ్చారు. ఇంకా అదే అప్డేట్ మనకు ఇంకో న్యూస్ పేపర్లో కూడా వైద్య శాఖ ఆలసత్వం, నియామక నోటిఫికేషన్లు ఆలస్యం, మెడికల్ బోర్డు ద్వారా 10,000 పోస్టుల భర్తీ చేస్తామని సర్కారు, విధి విధానాలు రూపొందించని వైద్య శాఖ వెయిటేజ్ పైన తేల్చని వైనమంటూ ఇచ్చారు. ఇంకా వెయిటేజ్ ఒకటి ఇక్కడ ఆగుతున్నటువంటి సమస్య, దానివల్లనే నోటిఫికేషన్ లేట్ అవుతున్నట్టుగా ఇచ్చారు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్, పోలీస్ దరఖాస్తులకు సర్వం సిద్ధం, ఆన్లైన్ ప్రక్రియ సరళీకరణపై దృష్టి పెట్టినటువంటి అధికారులు సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడైతే మనకి ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే సెకండ్ నుంచి మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి కంప్లీట్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కువగా అప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి పోలీస్ శాఖ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే దాదాపు 9 లక్షల అప్లికేషన్స్, అంటే 9 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అటువంటి వాటికి ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందుగా వాటికి సంబంధించిన ప్రక్రియ చేపట్టినట్టుగా ఇక్కడ ఇచ్చారు. రోస్టర్ ప్రకారమే రిజర్వేషన్ అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇంతకుముందు చెప్పాను కదా, మనకు 2 న్యూస్ పేపర్లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 1 పై క్రీడా అభ్యర్థులకు స్పష్టం చేసినటువంటి కమిషన్ అంటూ, సో దానిలో ఉన్నటువంటి ఇది మొత్తం టోటల్గా మనకి ఏంటంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిలో చాలా ఈ రోస్టర్ విధానం కరెక్ట్ లేదని చెప్పేసి ప్రచారం అవుతుంది కదా, అది క్లియర్గానే ఉందని చెప్పేసి ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 15 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనింగ్ మేనేజర్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే 13 లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఆర్మీలో కూడా 158 పోస్టులకు సంబంధించి బార్బర్, చౌకీదార్, ఎల్డీసీ, కుక్లకు సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ 3 years ఇక్కడ తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా అప్లై చేయండి. సో ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది, కొంత కామన్ సిలబస్ ఉంటుంది కనుక యూజ్ ఉంటుంది, అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇది ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి మనం చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. మన యాప్ని అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ముందు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.